పరశురామ్, నువ్వు పేద ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే నాకు నీ మీద రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుంది. విషయం సరిగ్గా చెప్పు, అర్థం కావట్లా. నోటికో కోటికో ఈ జనాల్లో నీలాంటి వాడు ప్రజల గురించి ఆలోచించేవాడు ఒక్కడే ఉంటాడు. ఐ లవ్ యూ పరశురామ్. ఏమంటావు? నేను నిన్ను ఇక్కడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జ్యోతిక, ఈ ప్రేమ ఈ పేద ప్రజలకే అంకితం కానీ ఏ అమ్మాయికి అంకితం కాదు. ప్రేమ అనేది పదానికి ఎప్పుడు వదిలేస్తాను. చేత మాత్రం ప్రజల కోసం న్యాయం చేయడానికి పోరాటం చేస్తున్నా నీకు ప్రేమ పెళ్లికి తావు లేదండం కరెక్ట్ కాదు పరశురామ్. ఒక్కసారి ఈ జ్యోతికి చోటికి చూడు. నీ జీవితంలో అన్నీ ఉన్నాయని తెలిసేటట్టు నేను చేస్తాను. జ్యోతిక, నువ్వే కాదు, నీకన్నా రంభా, ఊర్వశి, మేనక వచ్చినా సరే నిన్ను ప్రేమిస్తున్నానన్నా సరే. ఎందుకంటే నా కోసం నా వెనకాల పేద ప్రజలు ఆత్మనాదాలు వెంటాడుతున్నాయి. నీ ప్రేమ పేద ప్రజల కోసమే కానీ నీలాంటి వాళ్ళతో కాదు. పరశురామ్, ఇలా ఎంతకాలం ఉంటావు? ఒకసారి నా గురించి కూడా ఆలోచించు. ఇంత మంచి నీ మనసులో ఎక్కడో ఒక చోట నా మీద కూడా ఇంత స్థానం దొరుకుతుంది కదా. ప్లీజ్ దయచేసి కాదనుకు. ఐ లవ్ యూ పరశురామ్. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకుండా నేను ఉండలేను.
శంకర్ గౌడ్, రోజు రోజుకు నువ్వు చేస్తున్న ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నీ ఆట కట్టిస్తా. ఎవడ్రా నువ్వు? సింహం గృహలో ప్రవేశించి చిట్టెలుగులా వాగుతున్నా? నేను చిట్టెలుగుడు కాదు, సింహాన్ని. నీలాంటి రౌడీల పాలిట కోతమ సింహాన్ని. టోటల్గా నీ అంత చూస్తానికి వచ్చిన అజయ్ని. ఓ అజయ్, నువ్వేనా? నేను ఇంకా ఎవరో అనుకున్నా. ఐఏఎస్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకే కాదు, నీలాంటి బుద్ధిమంతులు, మెరిట్ స్టూడెంట్స్, మాలాంటి పొలిటికల్ లీడర్స్ తో విరోధం పెట్టుకుంటే మీ జీవితాలు మధ్యలోనే ముగిసిపోతాయి. మిస్టర్ అజయ్. శంకర్ గౌడ్, ఈ జిల్లాకి కలెక్టర్ గా వస్తా. నీ అంతు చూస్తా. అజయ్, మరీ అంతగా సంబరపడి మురిసిపో మాకు. నిన్ను నీ కలెక్టర్ హోదాని మూడే సెకండ్లలో ముగించగల కెపాసిటీ ఉన్నవాడు రాయి శంకర్ గౌడ్. నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీకు లేదు. నువ్వు ఫ్యాక్టరీలో చేస్తున్న కుంభకోణం మొత్తం ఒక ఫైలుగా తయారు చేసి గవర్నర్ కి పంపిస్తా. నిన్ను నీ ఫ్యాక్టరీని సీల్ చేస్తా. అనవసరంగా నా విషయంలో తలదొరచకు. నేను అసలే మంచివాడిని కాదు. నా పేరు చెబితే ఈ స్టేట్ మొత్తం గడగడలాడిపోతుంది. నా దర్శనం కోసం, నేను ఇచ్చేటువంటి ప్రమోషన్ల కోసం నీలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నా ఇంటి ముందు క్యూలో నిలబడతారు. అవినీతి అధికారులు అండగా ఉండబట్టే నీ ఆటలు సాగుతున్నాయి. నువ్వు ఫ్యాక్టరీలో చేస్తున్నా నకిలీ మందుల బండారాన్ని బయటపెట్టి నిన్ను కోర్టుకు లాగే 7 సువర్ణాలు లెక్కించకపోతే నా పేరు అజయ్ 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 కాదు, గుర్తుపెట్టుకో. అజయ్, అనవసరంగా రెచ్చిపోకు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. నిన్ను నా పలుకుబడితో ఈ సిటీకి కమిషనర్ ని చేస్తాను. నీవు ఈ శంకర్ గౌడ్ మనిషి అని ముద్ర పడితే ఈ సిటీలో నీకు తిరిగే ఉండదు. నీలాంటి దేశద్రోహులను, నరహంతకులను హతమార్చడానికే నేను అవతరించా. నా దేశాన్ని
రక్షించుకుంటా. అన్వేషణ దేశం కోసం పాటుపడే నేను నీతో చేతులు కలుపుతానని ఎలా అనుకున్నావు? కలలు కలలు కనుకో, కాటికి పోతా. ఒక్కసారి 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 ఈ శంకర్ గౌడ్తో ఢీకున్న తర్వాత ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నీవు ప్రేమిస్తున్న నందినిని నా తమ్ముడు ప్రకాష్ గొడవ చేశాడని అవమానపరిచిన నిన్ను నా కొడక అంత తేలిక వదులుతానని ఒకటి కలలు కనుక పైకి పంపిస్తా. ముచ్చుకు సైతం స్వాగతం చెప్పగల ఈ అజయని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నీలాంటి లుచ్చ లోపరు రంగానా కొడుకుల్ని అండమాను జైల్లో వేస్తే గాని ఈ ఆటలాగో. నిన్ను నీ తమ్ముల్ని ఇద్దరిని ఈ కంతేరు సెంటర్ లో ఎక్కించి తీరతా. అజయ్, నా గురించి పూర్తిగా తెలియక రెచ్చిపోతున్నావు. నీలా విర్రవిగిన ఎందరూ ఈ శంకర్ గౌడ్ పంజా దెబ్బకి బలైపోయారురా. నువ్వెంత భూమికి వెచ్చడి కూడా లేవు. నీకు ముద్దుకు దగ్గర పడింది, ఇక రోజులు లెక్క పెట్టుకో. నీలాంటి నిన్ను నీ బ్యాటరీని సీల్ చేసి నిన్ను ఈ రోడ్డులో బిచ్చం ఎత్తుకునేటట్టు చేస్తా. నీవనుకున్నది జరగడానికి ఇది రామరాజ్యం కాదురా, రౌడీ రాజ్యం. శంకర్ గౌడ్ రాజ్యం అని గుర్తుపెట్టుకో. బతికిపోతావు లేదా చేతులు చచ్చిపోతావు. అది చూస్తా. తొందరలోనే నీ పాపాల చిట్టాను బయట పెట్టి ఓట్టుకులాగే శుభలు లెక్కించకపోతే పేరు అజయ్ కాదు, గుర్తు పెట్టుకో. హలో హలో, వాట్ బ్యూటిఫుల్ బొమ్మాలి. పిందె పొండికిందిరా, పొలవానికి వచ్చింది. దీన్ని సార మొత్తం పీల్చి పంపించేయాలి. హలో మిస్టర్, ఏంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు? పిచ్చి కాదు కాదరే బొమ్మాలి. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఏం చేయలేనా? ఏమీ చేయలేవు. ఏం చేస్తానో చూడే బొమ్మాలి. దాక్కొని మాట్లాడడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటాయి నా ఎదురుకొచ్చి మగాడిలా మాట్లాడు, ఒప్పుకుంటా. చూడు బొమ్మాలి, కబేలే సెంటర్లో కబడ్డీ ఆడతాకి నా అన్న రెడీగా ఉన్నాడే బొమ్మాలి. అన్న భయపడి తమ్ముడితో చెప్పిస్తున్నాడు. ఎవరో తెలుసా? ఆడవాళ్ళ పేరు చెప్తే గుండెలో రైలు పరిగెత్తుతాయి. వాళ్ళ పేరు హలో మిస్టర్, ఎవరు నువ్వు? బొమ్మాలి. బల్లేగున్నా మజా చేస్తా. హలో ఏంటి, ఎప్పుడు ఆడదాని మొహం చూడని వాళ్ళగా అలా మాట్లాడుతున్నావు? చూడలేదా బొమ్మాలి? ఇంతవరకు చూడలేదే బొమ్మాలి.
మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. వెళతా వెళతానే బొమ్మాలే వెళతా. నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నా. నన్ను సీను అంటారు. గుర్తొచ్చిందా? హే, అయినా ఏంటి ఆ పేరు? అసలు నా పేరు నందిని. నందిని వదలా బొమ్మాలే, నిన్ను వదలా. గుర్తొచ్చింది. అంటే ఆ రోజు నీకు నువ్వు సీను కదా? నందిని నిన్ను వదలనంటే వదలా. ఆ రోజు నీకు అంత అవమానం జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? నన్ను నిన్ను నా సొంతం చేసుకుంటానే. మోసం చేశావు, ప్రేమించానని నటించావు, ప్రేమలోకి దించి పిచ్చివాణి చేసావు. నువ్వు దర్శించిన దగ్గర నుండి నేను ఇలా మారేనే బొమ్మలే. సీను, అనవసరంగా గొడవ చేయకుండా ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు, లేదంటే నేనే వెళ్ళిపోతాను. నేను వచ్చిన పని అయిపోవాలిగా. ఏమిటా పని? నీపై యాసిడ్ పోసి అందమైన నీ ముఖాన్ని కఠినంగా చేస్తా. ప్లీజ్ సీను, వద్దు. ప్లీజ్ సీను. ఏమి చెయ్యి? కాకపోతే నీపై యాసిడ్ పోస్తా అంతే. ప్లీజ్ వద్దు సీను, నీకు దండం పెడతాను. దయచేసి నా జీవితంతో ఆడుకోకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను వదిలే సీను. ప్లీజ్ సీను. అమ్మ మీద కొట్టే బొమ్మలే, నిన్ను వదలనంటే వదలా. సీను ప్లీజ్, దయచేసి అనవసరంగా ఇక్కడ నుంచి గొడవ చేయకుండా వెళ్ళిపో. వెళతాను బొమ్మలే, వెళతా. లేదంటే నేను నిన్ను జైల్లో పట్టించి పోలీసులతో కొల్లబొడిపిస్తాను. జాగ్రత్త. నన్ను జైలు పెట్టి కొల్లబడుస్తావా? నిన్ను సమాధిలో పెట్టి కొల్లబడుస్తానే. నువ్వు నేను ఎన్నో జన్మల నుంచి ప్రేమించుకున్నా, కానీ నువ్వు నన్ను అవమానపరిచావు. అందుకే నీ మీద పగ, ప్రతీకారం తెచ్చుకుంటానే బొమ్మలే. ప్లీజ్ సీను, నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. ఆ రోజు జరిగిందంతా మర్చిపోసేను. ప్లీజ్, నీకు రెండు చేతులు వద్దు సీను. ప్లీజ్ సీను. నందిని, నిన్ను నా సొంతం చేసుకుంటారు. నన్ను ప్రేమించానని నటించావు, ప్రేమలోకి దించి పిచ్చివాణ్ణి చేసావు. మీ ఆడవాళ్ళంతా ఇంతేనే. వెంట పడితే ఇష్టం లేదంటారు. అదే మీకు ఇష్టమైతే మీ వాళ్ళు చూపులతో కవ్విస్తారే. సీను, నీకు పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చూయించుకో. అవును, ప్రేమ పిచ్చి నీ మీద నేను పెంచుకున్నా ప్రేమ అది. కామా నందిని, ఆట పక్కలతో నన్ను మత్తెక్కించు, మై మరిపించు. చెప్పినట్టే చేస్తాను. ఆ తర్వాత నువ్వు నన్ను వదిలిపెట్టాలి. ప్లీజ్ సీను, ఆ తర్వాత నన్ను వదిలేస్తావు కదా? వదిలేస్తా. ఏంది చనిపోయిన సందర్భం కంటే
పరము పులకించే వేళ నా ఎదలో ఒక సుఖము ఊగెనుగా ఉయ్యాల. జడివానే ప్రియాలని చేరుకున్నది శృతి మించుతోంది రాగం ఒక పాల్పుపై పవళిద్దా కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ నాయదుడా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి మనోహర నా హృదయముని మధువనిగా మలిచినానంత సుధాకర అతి నెలని ఉతున్నదవై తాగిపోమంట. నన్ను చేరి నా చేరుకుతో సావే అదుకాయం దొంగమల్లి ప్రియా ప్రియా సరే వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే అదుకాయం నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియని నాకు సారి ప్రియమారా ఉడి చేర్చుకోవని మనోహర నా హృదయముని మధువనిగా మలిచినానంటారు తీవర అతి నెలని తుమ్మెదవై తాగిపోమంటానాయోగనని నీ పరము పులకించే వేళ నా ఎదలో ఒక సుఖము ఊగెనుగా నిన్ను ఏమి చేయడానికి నేను రాలేదే, నిన్ను అనుమానం అనుభవించడానికి వచ్చేదే. వద్దు సీను ప్లీజ్, నువ్వు చెప్పినట్టే ఏదో కలిసి నేను ఆడాను పాడాను సమర్పించాను, అయినా నీ పక్క చల్లారలేదా? ఎలా చల్లారిదే బొమ్మనే, నీవు నన్ను నమ్మించి ప్రేమించని నటించావు, ప్రేమలోకి దించి పిచ్చివాణి చేశావు. లేదు లేదు, నేను అసలు నిన్ను ప్రేమించలేదు. ప్రేమించావు, అది నా హృదయానికే తెలుసు. నీకు నువ్వుగా అనుకున్నావు, అయినా నీలాంటి వాడితో ఇంతసేపు మాట్లాడాను చూడు, నాది తప్పు. మర్యాదగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తావా లేదా నీ చంప పొగలగొట్టమంటావా? నన్నా నేను ఎవరో తెలుసా? ఉన్నది
నన్ను ఇలా వేధించడం నీకు అసలు మగతనమే కాదు. మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను కొడతావా బొమ్మాలి? నన్ను కొడతావా? ఇలాంటి వాళ్ళని నిలువున గురి తీయాలి. ఈ ప్రపంచంలో నిన్ను నేను ప్రేమించినంతగా నిన్ను ఎవరు ప్రేమించలేరే. నా బాధ నాకే అర్థం కావట్లా. నా దరిద్రం ఏంటంటే నా దగ్గర నీ సముద్రం అంత ప్రేమ నీపై నాకుంది, కానీ ఒక్క నీటి చుక్కంత ప్రేమ నీకు నాపై ఉంటే ఈ ప్రేమకుడి విలువ సీను, నీకుగా ఊహించుకొని నా మీద ఎక్కలేని ప్రేమ పెంచుకుంది నువ్వు. అది నీ తప్పు. అంతేకాని దీన్ని నన్ను బాధ్యరాలు చేస్తే మాత్రం నీకు పద్ధతే కాదు. నా మనసును అర్థం చేసుకోవడానికి నాది మామూలు ప్రేమ కాదే, అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమ 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 ప్రేమిస్తున్నానని నువ్వంటే సరిపోతుందా? చేరోజైనా నువ్వు ఎంతట నువ్వు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నందిని ఒక్కసారి నా గురించి ఆలోచించు అని అడిగావా? లేదే. మీ ఆడవాళ్ళంతా ఇంతేనే, వెంట పడితే ఇష్టం లేదంటారు. ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్పని ఈ ఆడవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారే. ఈ ప్రేమికుడు ఎలా మారటానికి కారణం నేను. నీపై ఆశని పోసి అందమైన నీ ముఖాన్ని అందహీనంగా చేస్తా. ఈ సీనుగారికి దక్కన అందం ఎవరికి దక్కబడదు. అంతే. నందిని, చనిపోయావా నందిని? బాధగా ఉందా నందిని? బొమ్మలే నొప్పి పుడుతుందా బొమ్మలే? పాపమే, నీవు నన్ను చేసిన మోసానికి పాపం. మంచి వాళ్ళని బతకనీయుడు నాలాంటి చెత్త వాళ్ళతోనే స్నేహం చేస్తాడు. వదలా బొమ్మాలే, వదలా. నందిని, నందిని, నన్ను క్షమించు 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 నందిని. ఈ బొమ్మాలి లేచి నా మీద పగ తీర్చుకుంటుందేమో. నందిని, బొమ్మాలిలా మారి నా మీద పగ తీర్చుకోముంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నందిని, 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 ఎందుకు చేసావు నందిని? నన్ను ప్రేమ పిచ్చివాణి చేసావు నందిని. అదే నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నేను నీపై యాసిడ్ పోసేవాడిని కాదు. కానీ ఎందుకే మీ ఆడవాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు? నందిని, నందిని, నన్ను క్షమించు నందిని, నన్ను క్షమించు. వెళ్ళొస్తావా మరి?
వెళ్ళొస్తానే బొమ్మాలి, వెళ్ళొస్తా. దుర్గా ప్రసాద్, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? పరశురామ్ రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? వింటానికే విచిత్రంగా ఉంది. న్యాయానికి దోషం అయ్యే నేను, అన్యాయానికి దగ్గరగుండే నీవు నా కోసం వెయిట్ చేయటమా? ఐ నెవర్. పరశురామ్, విప్లవాన్ని చేజాలు పట్టించుకొని జైలుకి వెళ్ళడం తప్ప ఈ ప్రజల వల్ల కానీ నాయకుల వల్ల కానీ నీకు ఏమి కుదరదు. నాతో చేతులు కలుపు, ఈ కత్తేరు గ్రామానికి చేస్తా. దుర్గా, అప్పుడు ఎప్పుడు ఒకే మాట, ఒకే బాణం. ఈ పరశురాముడి మాట తెలుసు కదరా? పరశురామ్, నీ నిజాయితీ నీకు కూడి పెట్టదు. కనీసం గుక్కిడు మచ్చిళ్ళు కూడా ఇవ్వదు. మర్యాదగా నేను చెప్పినట్టు విను. దుర్గా, అన్నం పుణ్యం ఎరగని ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడే క్రిమినల్ రౌడీ తరపున ఒకేలా తీసుకొని వాదిస్తాను. నీలాంటి క్రిమినల్ లాయర్ గురించి నాకు బాగా తెలుసురా. ఇప్పటికైనా మా పోరాటం నీకు తెలిసిందిగా పరశురామ్. అయినా చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగావు, నీకు తెలియదా? నీ గురించి పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నా. నిర్భయ లాంటి ఆడపిల్లల జీవితాలతో చెలగటమాడే మృగాలని వేటాడేందుకు టైగర్ అనే ఆయుధం రంగంలోకి వచ్చింది. ఆ పులితో పోరాడటానికి సిద్ధంగా ఉండండి. వస్తా. పరశురామ్, ఎవడైనా ఎప్పుడైనా ఈ గ్రేట్ క్రిమినల్ లాయర్ దుర్గదికి రావాల్సిన వాడే, అది గుర్తు పెట్టుకో. నిషా, కమాన్. మస్తు మస్తు పాప స్టార్టింగ్ Come on, I said dance అంతవరకే. Come on, I say dance.
వచ్చింది నా పొగరే మించింది అడుగులేస్తుంటే నాకు కడగలేసింది అడుగులేస్తుంటే నాకు కడగలేసింది అటు వెయ్యరా చూడాలి వెలపడీకుంటూ నా వరచి చూడాలి వెలపడీకుంటూ నా వరచి చూడాలి ఒరే రంగా ఏమిద్రా ఏడకొచ్చా ఈ ఊరు జనాన్ని చూద్దామని ఒరే ఏదో సన్నాసి ఏం చేస్తావురా? ఒరే బాబు అమ్మాయి కోసం తిరిగి తిరిగి అప్పుడు అమ్మాయి కోసం ఆంటీల కోసం ఆంటీలు కంచారు ఆంటీలు తిరిగి తిరిగి కాలు అనుకోలేదా? ఒరే అమ్మాయిలు ఇక్కడ ఉన్నారా? అపరంజి బొమ్మల కోసం అందాల ఆట బొమ్మల కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినాయిరా. ఒరే అమ్మాయిలు ఎక్కడ ఉండరు? చెట్ల కన్నా ఏ పుట్ల కన్నా ఉండరు. యూనివర్సిటీలో అమ్మాయి మంచి మంచి అమ్మాయిలు పెంచి బాగా మరి ఎల్లబా అదే కొట్టరు కదా. కొట్టరా బాబు. ఒరే మరి ఎక్కడుంటారు? ఆడకెళ్ళి చూసి చూసి కొట్టాలిరా. ఒరే ఈరోజు ఈ పిల్లగా పెట్టుకోకపోతే ఓ పిల్ల ఏ పిల్ల అందమైన చిలకలు రసగుల్లలో చిలకల బాటలో ఉంటారని నా ఫ్రెండ్ బాబ్జీ చెప్పినాడ్రా. ఒరే రోజు ఆర్కెస్ట్రాలో పాండిచేరి పిచ్చిలు మద్రాసు పిచ్చిలు సముద్రం పిచ్చిలు బట్టలు ఇప్పుకొని కూర్చుంటారా బెంచులు? ఒరే పిల్ల మొన్న నా లవరు లక్ష్మి పిలిచిందని దాని వెనకాలే వెళ్ళారా? దేనికంటే పెట్టవా 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 అని ఒకటే గొడవ. అబ్బా ఎంత కోడిగా ఈ ఊళ్ళో లేరా బాబు. ఆ ఊరు రత్తకం లేచిపోయింది.
అనుబంధం రా. అపార్థంగా మాట్లాడితే పోతారా. అబ్బా నీ హృదయం ఎంత హృదయంరా. ఒరేయ్, ఆడవాళ్ళకి అనేకమైన బాధలు ఉంటాయిరా. అందుకే నేను అమ్మాయికి లైన్ ఇట్లా దేనికిరా? దేనికంటే 60 సేపు నాటికి ఏంటి అది? మందమా అందమా? ఓరి ఎదవా, ఏం మాట్లాడుతున్నారా? అందమేంది మందమేంది? ఒరే నా లవరు పిలితే పక్క లక్ష్మి వెళ్ళిపితే ఏ రోజు లేచిపోయిందిరా. ఒరే మొన్న నా లవరు లక్ష్మి పిలిచిందని దాని వెనకాలే పరిగెత్తారు. ఎవరు లేవదని బాబా పోలీసోళ్ళు వచ్చి ఏడ కొమ్ములు కుట్టి నీకు అంతగా జరగాలరా బాబు. నన్ను పెరుగులు పోయాగా. ఒరే పిల్ల, కాకినాడ కాజా, చిలక చిలక, రాజమండ్రి రంభ, మన ఊరి చెవులున్న కల్లుబాకు ఉంది. కల్లుబాకు దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారా? ఎందుకు అరే రంగా, అమ్మాయిలు వస్తున్నారు, మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు మన కోసం ఇప్పుడు. ఎక్కడికా? ఇప్పుడు వస్తుందా? చూద్దాం ఉండరా. ఒక్కసారి నుంచి వెళ్ళిపోతా. రావాలి తొందరగా. ఇప్పుడు అమ్మాయి వస్తే నువ్వేం చేస్తా చెప్తా. గట్టిగా వాడుకుంటారా? నన్ను అడుగుతుంది నీకే ఉందా? నీకేమిందిరా? అమ్మాయి ఇక్కడ మంచి మంచి అమ్మాయి అరే పోనా నెట్టాడా? నీకెవరు వచ్చేది? అరే గుంటోడా, నీకెందుకు సోనా? అరే నీకు ఒక చెవులు కాదు, నీకు ఎదుగులో వచ్చిపోలేదు. ఏదో ఒకసారి రమ్మనమ్మా. ఏంటమ్మా సిగ్గుపడరా? దుక్కేసారా? మరేందా మరి నా కోసం మరి ఏ ఊరి కోసం వచ్చామ్మా? నన్ను చేసుకో, పెళ్ళి నన్ను చేసుకో. మీ ఆయన వదిలిపెట్టు. మా ఆవిడ లేదు కదా, పెళ్ళి అమ్మాయి 336 ఎకరాల 60 చెప్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను ఈ డ్యాన్సులతో యూనివర్సిటీలో మంచి జాబ్ పెట్టాను. జాబ్ ఇస్తాడా మీరు? యూనివర్సిటీలో జాబ్ ఇస్తాను. అమ్మాయి నీకు పొలం కావాలా, జాబ్ కావాలా?
మస్తు మస్తు పాప ఉంది హారిగారిలో నీకు నాకు దోస్తు ఉంది హారిగారిలో దేనికైనా సిద్ధమంది హారిగారిలో వస్తు అంటే సుస్తులుంది హారిగారిలో 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 మస్తు మస్తు పాప ఉంది హారిగారిలో నీకు నాకు దోస్తు ఉంది హారిగారిలో దేనికైనా సిద్ధమంది హారిగారిలో వస్తు అంటే సుస్తులుంది హారిగారిలో చూడు సొంపు చూడు లింగుడాంగి స్టైల్ చూడు వంపు చూడు సొంపు చూడు లింగుడాంగి స్టైల్ చూడు తలుపులు సొంపులు గుర్రాన్ని పట్టి కళ్ళ వేలు జాకింది మస్తు మస్తు పాప ఉంది నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం అంది వస్తు అంటే సుస్తుంది హారిగారిలో 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 మస్తు మస్తు పాప ఉంది హారిగారిలో నీకు నాకు దోస్తి అంది హారిగారిలో చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు సై సై సోకులు చిల్ చిల్ చిరుపులు చిక్కావుగా చిన్నగా వందే పసందు బిందు ముందు నాకు సిద్ధమవుగా మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది వస్తు అంటే సుస్తుంది హారిగారిలో హారిగారిలో మస్తు మస్తు పాప ఉంది హారిగారిలో నీకు నాకు దోస్తి అంది హారిగారిలో దేనికైనా సిద్ధం అంది హారిగారిలో వస్తు అంటే సుస్తుంది హారిగారిలో Bring the action.
మిస్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏమిటి ఆ నవ్వు? నీవు నన్ను అరెస్ట్ చేస్తానంటే నాకు నవ్వు వస్తుందిరా. శ్రీను, కాలేజీ స్టూడెంట్ నందినిపై యాసిడ్ పోసావని నీ మీద పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. మిస్టర్ ఇన్స్పెక్టర్, నా గురించి నీకు తెలియనట్లుగా ఉంది. రౌడీల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా పోలీసులకు లేదు. ఈ సిటీకి కొత్తగా వచ్చినట్లున్నా? ఈ సిటీలో ఇలాంటి పోకిరాళ్ళు అమ్మాయిలు ఈవిటిజింగ్ చేస్తున్నారని వాటిని అరికట్టడానికి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. నాలాంటి వారితో విరోధం పెట్టుకుంటే నీ చరిత్రకే పులి స్టాప్ పెట్టాల్సి వస్తుంది. నిన్ను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. శ్రీను, ఈ చరణ్ రంగంలో దిగిన తర్వాత ఎదిగి వాడి చరిత్ర సమాప్తం చేయటమే నాకు తెలిసిన విద్య. అంతేగాని నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. చరణ్, నాతో చేతులు కలిపి శరణము శరణము అంటే అభయస్తం అందిస్తా. కాదని ఎదురు తిరిగితే పైలోకానికే పంపిస్తా. మీలాంటి గుండాలను నా సర్వీసు చాలా మందిని చూశాను. మరి అదే పోలీస్ స్టేషన్ వద్దే తీసుకొని వెళ్తాను. నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం నీకు లేదురా. శ్రీను, ఇప్పుడే ఎక్కడే అరెస్ట్ చేసి ఈ పోలీస్ వారెంట్ నీకు తెలిసేలా చేస్తా. ఏ సోదర్, ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నా. నా డ్యూటీ నేను చేసుకోవడానికి ఆలోచించే ప్రసక్తే లేదు. మాటలు అవినీతి పనులంతూ చూస్తా. ఇలాగా అమ్మాయిలు హింసించే వాళ్ళని కట్టకటాలలో పెట్టి 7 సుమలు లెక్కించేలా చేస్తా. దట్ ఈస్ చరణ్ పాలసీ. చరణ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్ని నేను డబ్బుతో కొంటాను. నేను కొనసాగ చేస్తే నీలాంటి పోలీస్ ఆఫీసర్లు నా ఇంటి ముందు కుక్కలా కాపలా కాస్తారు. శ్రీను, నీ దగ్గర డబ్బు తీసుకొని నీకు సలాం చేసి కులమైన ఆఫీసర్ని చూసి ఉంటావు. నేను ఆ కోవకు చెందిన వ్యక్తిని కాదు, గుర్తు పెట్టుకో. వ్యక్తులైనా నా శక్తి ముందు దాసోహం. నేను పోరు చేసిన మరుక్షణం నిన్ను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తారు నీ పై ఆఫీసర్లు. అదే అదే నా పవర్. నిన్ను అరెస్ట్ చేసి నీ పవర్ ఈ చరణ్ ముందు దేనికి పనికిరాదని నిరూపిస్తా. నీలో హీరోల పోజులు కొట్టేవాడిని, హీరో చేసిన వాడిని అర్థాన్ని నుండి తప్పించుకోవడం నాకు పెద్ద కష్టమే పనే కాదు. శ్రీను, ఇప్పుడే ఇక్కడే నిన్ను అరెస్ట్ చేసి ఈ చేతికి బేడీలు వేసి నడి రోడ్డుపై నడిపించుకొని తీసుకొని వెళ్తా. నీ ముచ్చట దేని కదనాలి? నీ వెంట వస్తా, నీ వెంట వస్తా, నీ వెంట వస్తా. 3 నిమిషాల్లో బయటికి వస్తా.
హలో జ్యోతిక, ఎప్పుడు ఈ పోలీస్ స్టేషన్ లో దొంగలతో విసిగి వేసారి